గురుదేవా మీరు తప్పు చెప్పినా కానీ అది కరెక్టే ఉంటుంది. అది పరమాత్మ వాణి, అది గురు నోట్లకి ఏది బయటికి వస్తుందో అది పరమాత్మ వాణి అని వాళ్ళు నమ్ముకొని ఏం చేస్తారంటే శిష్యులందరూ ముక్తి పదవి పొందిండ్రు ఆ గురు మాట పైన విశ్వాసం పెట్టుకున్నారు. ఇంతే మనిషికి కావాలి. మనం కూడా ఏ గురుపై దగ్గర ఉంటామో ఆ గురు విశ్వాసం మన పైన ఉండాలి. గురు గురించి ఒక్కటి కూడా నుడుగులు మనం తప్పు చెప్పినామనుకో మేముండము, మన వంశం ఉండాలి. ఆ గురువు సత్పురుషులు ఉండాలి. వాడ్లంగా ఉంటే ఏం కాదు, దానికి కూడా దమకు ఉండాలి. కిరాణా షాప్లో సామాన్ ఉంటేనే మనం అన్ని కొంటాం, లేకపోతే ఎడికెళ్ళి కొంటాం. అట్లనే గురువు మంచిగా ఉంటే ఆయన జ్ఞానం మాకు నెత్తికెక్కితే 100% మనం విద్వాంసులు అయితే మంచిగా అవుతాం. గురువు ఎంతైనా మంచిగా ఉండని మనం నడుచుకోవడానికి చారణ లేకపోతే మన జిందగీ మనమే చేతులారు కోసుకున్నాం. మామిడికాయ ఇట్లా పండు అయినా తీసుకోవడానికి రాక మీదికి పోయి ఇట్లా ఇట్లా చేసి కింద పడేసి పురుగులు చేసుకున్నట్లు.